హాయ్ గైస్, వెల్కమ్ టు ది ఇండియన్ పీపుల్ ఛానల్కి స్వాగతం. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు నా చిన్న కన్సర్న్ ఏంటిదంటే, వీడియో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ షేర్ చేయండి. మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను, మీ సపోర్ట్ ఉండి తప్పకుండా. చాలామందిని ఆదరించారు కాబట్టి నన్ను కూడా ఆదరిస్తారని అయితే అనుకుంటున్నాను నేను. అండ్ ఇక వీడియోలోకి వెళ్తే, ఈరోజు వీడియో వచ్చేసి లైక్ రీసెంట్గా అంటే ఫ్యాన్ వార్స్ ఏదైతే పవన్ కళ్యాణ్‌కును, అల్లు అర్జున్‌కి పెడుతున్న ఫ్యాన్ వార్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి. సో ఇద్దరు వ్యక్తుల గురించి జనాలు కూడా సోషల్ మీడియాలో పోర్ట్రే చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది అర్థం కావట్లేదు. అంటే పోర్ట్రే చేయడం తప్పేం కాదు నా ఒపీనియన్. తప్పు చేస్తే తప్పు చేశారని ఖండించవచ్చు. సరే, మంచి చేస్తే మంచి చేశారని ఖండించవచ్చు. డెఫినెట్‌గా మంచి చేస్తే జనాల్లో ఆదరణ లభిస్తుంది. అండ్ తప్పు చేస్తే అదే విధంగా అదే జనాలు వాళ్ళని తిరిగి తిట్టే ఛాన్స్ ఉంటుంది. సో ఇది యాజ్ యూజువల్‌గా జరుగుతూనే వస్తూ ఉంటుంది సొసైటీలో. నా కన్సర్న్ అంటే నాకు తెలిసినంత వరకు అయితే పవన్ కళ్యాణ్ అండ్ అల్లు అర్జున్ని కంపారిజన్ చేయడమే వరస్ట్ థింగ్ అండి. అంటే ఇద్దరు డిఫరెంట్ కైండ్ ఆఫ్ బాడీస్, అంటే మెంటాలిటీస్. ఐ థింక్ కంప్లీట్గా జనాల కోసమే చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్. అండ్ సొసైటీ కోసం నిలబడి సొసైటీ విషయాల్లో ఎంతో కొంత జనాలకు మేలు జరగాలి, ఎల్స్ జనాల్లో మార్పు రావాలి అని తహాదం పడే వ్యక్తి పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ని అల్లు అర్జున్‌తో ఎలా పోలుస్తున్నాడో నాకు అర్థమవుతలేదు. కంప్లీట్ డిఫరెంట్ బాడీస్ రెండు. అంటే డిఫరెంట్ వే ఆఫ్ వర్డ్స్ యాక్చువల్లీ. నన్ను అడిగితే అల్లు అర్జున్ని పవన్ కళ్యాణ్‌తో అసలు కంపారిజనే చేయకూడదు. ఎందుకంటే మేబీ ఓ మనిషికి ఈగో వచ్చినప్పుడు రియాక్షన్ అలా ఉండొచ్చు మేబీ, తప్పకుండా. కానీ పవన్ కళ్యాణ్‌తో అల్లు అర్జున్ని పోల్చి పవన్ కళ్యాణ్ స్థాయిని తగ్గించకూడదు. ఎందుకంటే అతను ఆ స్థాయికి తగ్గ వ్యక్తినే కాదు. అలా ఓకే, సోషల్ మీడియాలో చెప్పడం వల్ల పవన్ కళ్యాణ్ స్థాయి తగ్గిపోతుంది కానీ పెరిగే ఛాన్సే ఉండదండి. అందుకోసమే ఈవెన్ ఏదైతే తప్పకుండా అల్లు అర్జున్ ఒప్పుకొని తీరాల్సిన విషయం ఏంటంటే, మెగా పవర్ స్టార్ మెగాస్టార్ చిరంజీవి గారు అండ లేకుండా ఆయన సపోర్ట్ లేకుండా ఇంతవరకు వచ్చాడని అయితే కాదండి. అతను అండ ఉండడం వల్లనే స్టార్టింగ్లో ఎవరైతే చిరంజీవి గారి అభిమానులు ఉంటారో వాళ్ళు అల్లుడని ఆదరించడం వల్లనే ఇక్కడ దాకా వచ్చింది ఎవరు. దాన్ని అల్లు అర్జున్ కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. కానీ రోజులకు పెరిగే కొద్దీ మనకంటూ స్టార్డమ్ ఏర్పడ్డ తర్వాత జనాల మెంటాలిటీ ఆటోమేటిక్గా మారిపోయింది. యాజ్ ఇట్ ఈస్గా అల్లు అర్జున్ మెంటాలిటీ కూడా మారిపోయింది నా ఒపీనియన్ అయితే. సో మారిపోవడంలో తప్పేం లేదు. కానీ కొంచెం జనాలు ఇప్పుడు సొసైటీకి యూజ్ అయ్యే వాటి గురించి జనాలు ఖచ్చితంగా పట్టించుకుంటారండి. ఎందుకంటే ఆంధ్ర ఎలక్షన్స్లో చూసుకుంటే ఎప్పటి నుంచో చాలా సమస్యలతో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మంచి జరగాలని కోరుకుంటున్నప్పుడు అదే టైంలో పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ భాయ్ ఆపోజిట్ పార్టీకి సపోర్ట్ చేయడం వల్ల, ఇది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కాకుండా సపోర్ట్ చేయడం వల్ల జనాలకు అక్కడ కొంచెం మండింది అన్నట్టు. సో నా ఒపీనియన్ ఇదే. ఆ టైంలో అది కరెక్ట్ కాదేమో, దానివల్ల జనాలు అట్లా వ్యతిరేకించడం జరిగింది. అండ్ నౌ రీసెంట్గా మన సుబ్రహ్మణ్యం అదే రావు రమేష్ నటించిన సినిమా ఆడియోలోంచి వచ్చి మళ్ళీ మాట అనేసరికి జనాలకి మళ్ళీ ఇదైంది. సో తప్పకుండా నా ఒపీనియన్ ఏంటంటే, ఇవన్నీ వదిలేస్తే పవన్ కళ్యాణ్ గారితో కంపారిజన్ చేయకూడదు. నేను పవన్ కళ్యాణ్ గారికి వేరే అభిమాని అనడం కంటే ఓ మనిషిగా చాలా మంచి అభిమాని అండి నేను. అండ్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మన సొసైటీలో ఉంటూ ఎంతో ఎంతో మేలు జరిగే ఛాన్స్ ఉంటుంది. సో నా ఒపీనియన్ రానున్న రోజుల్లో దేశ రాజకీయాలని శాసించే అంత వాడిగా ఎదుగుతాడనేది నా ఒపీనియన్. ఎందుకంటే అలాంటి వ్యక్తులే సొసైటీలో ఉండాలి. తప్పకుండా నేను అనుకునే రేంజ్, అంటే నేనైతే ఏదైతే అంటే నేను కాదు, మీరు ఏమనుకుంటారో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఈ దేశ రాజకీయాన్ని శాసించే రోజు వస్తే వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? ఒకసారి కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అండ్ నాకు తెలిసినంతవరకు అయితే అంటే మేబీ ఇన్ ఫ్యూచర్లో తప్పకుండా తను ఏలే ఛాన్స్ అయితే ఉంది. అంటే ఏలే ఛాన్స్ ఇన్ ద సెన్స్ ఖచ్చితంగా దేశ రాజకీయాల్లోకి వస్తాడు తను. ఎందుకంటే తనకు ఆ పొటెన్షియాలిటీ అండ్ క్యాలిబర్ ఉంది కాబట్టి. అండ్ అలాంటి వ్యక్తులే ఈ సొసైటీకి కావాలి. సో మీకు ఏమనిపిస్తుందో ఒకసారి కమెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఎందుకంటే మీ ఒపీనియన్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఎక్కడైనా డైరెక్షన్స్ మారి ఒకవేళ తప్పు చేస్తే తప్పకుండా మీరు దాన్ని గైడ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఒకసారి ఆ విషయాలు కూడా ఒకసారి కమెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ నాకు తెలిసినంతవరకు అయితే పవన్ కళ్యాణ్‌ని అంటే ఓవర్ ద పీరియడ్ నుంచి చూసుకుంటే జనాలంతా ఆదరించడానికి రీజన్ సినిమాలే కాకుండా తను
తనకొచ్చిన ఇన్‌కమ్‌లో ఎంతో కొంత జనాలకు కాంట్రిబ్యూట్ చేయడం స్టార్టింగ్ నుంచి ఎప్పుడు కాదు. తను చిన్నగా ఉన్నప్పటి నుంచే పాత సినిమాలో చూసుకుంటే అంటే పాత రోజుల్లో చూసుకుంటే అప్పట్లోనే చెప్తుండేటోడు. ఇన్ని ఆస్తులుండి, ఇన్ని కార్లుండి, ఇన్ని డబ్బులుండి నాకొక్కనికే సాటిస్ఫాక్షన్ ఉండదండి. సంథింగ్ ఎల్స్ లేనోడు ఆహ్, పూరి గుడిసెలో పడుకున్నాడు గానీ, డబ్బులు సరిగ్గా 3 పూటలు తిండి తిన్నోళ్ళు కానీ ఎంతోమంది దేశంలో ఉన్నారు. వాళ్ళ కోసం ఏదైనా చేయాలనే విషయాలు స్టార్టింగ్ నుంచే ఎంతో మాట్లాడుతుండేవాడు. అండ్ మన ఇతిహాసాల్లో, మన బుక్స్‌లో కానీ, మన నేటి సొసైటీలో ఉన్న వాటిలో లెజెండరీ పీపుల్ ఎవరైతే పోరాడి వాళ్ళ త్యాగాలున్నాయో అన్నీ వృధా వృధా కాకుండా ఉండాలనేది తన ఒపీనియన్ అండి. అండ్ అందుకోసమే ఎప్పుడు మాట్లాడినా గానీ డొక్కా సీతమ్మ గారి గురించి గానీ, లేకపోతే ఏదైతే ఉంటుందో అంటే గ్రేట్ లెజెండరీ పీపుల్స్ మన సొసైటీ కోసం పోరాడిన వాళ్ళు ఉంటారో వాళ్ళ విగ్రహాలుండాలి. వాళ్ళ పేరు మీదట పథకాలుండాలని మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ వ్యక్తి యొక్క కుతూహలం అలా ఉంటుంది. ఎందుకంటే ఏదైనా మంచి చేయాలి. సొసైటీకి ఎట్టి పరిస్థితిలో ఆహ్, మనం మంచి చేసి తీరాలనేదే తన ఒపీనియన్ అండి. అలాంటి వ్యక్తులే మన సొసైటీకి కావాలి. అండ్ అందుకోసమే చెప్తున్నాను. దయచేసి ఎప్పుడు గూడా ఆహ్, అల్లు అర్జున్‌ని పవన్ కళ్యాణ్‌తో కంపారిజన్ చేయకండి. ఆయన స్థాయి వేరు, ఈయన స్థాయి వేరు. స్థాయి ఇన్ ద సెన్స్ తను జనాల కోసమే బతుకుతారు. జనాల కోసం బతికేవాడిని దేవుడు అంటామండి. మన సొసైటీలో గానీ, ఏ సొసైటీలో అయినా జనాల కోసం ఉండేవాడిని దేవుడు అంటారు. అతని వ్యక్తితో పోలిచి పవన్ కళ్యాణ్ స్థాయిని తగ్గించడమే గానీ ఆహ్, అండ్ ఇంకోటిది సోషల్ మీడియాలో గూడా హ్మ్, విలువైన వాటి మీద ఫోకస్ చేస్తే బావుంటుంది. నా నా ఒపీనియన్. ఇది అనవసరంగా దీన్ని రెచ్చగొట్టి ఆరెల్స్ వాళ్ళ మీద వాళ్ళు ఎండ్ ఆఫ్ ది డే కలుస్తారనుకోండి. ఎందుకంటే ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే ఖచ్చితంగా కలుస్తారనుకోండి. కానీ పవన్ కళ్యాణ్‌కి ఉండే స్టార్డమ్‌ని మనం ఎక్కడో కొంచెం దించేస్తున్నామేమో అని నా ఒపీనియన్. సో, అందుకోసం. సో, తప్పకుండా మీరు ఆ స్థాయికి ఉండాల్సిన విలువని ఇస్తే బావుంటుంది. అంటే అనవసరంగా దాన్ని ఈయనతో కలిపి దాన్ని తగ్గియకుండా ఉంటే బావుంటుంది. అండ్ ఇదేనండి నా ఒపీనియన్. అండ్ చాలా మంచి వ్యక్తి అండి పవన్ కళ్యాణ్. అండ్ రానున్న రోజుల్లో పిఠాపురాన్ని గానీ, ఆంధ్రప్రదేశ్‌లోని మరెంతో ముందుకు తీసుకెళ్తారని అయితే అనుకుంటున్నా. అండ్ దానికి తోడుగా చంద్రబాబు ఒక మే అంటే మేధస్సు కొంచెం ప్రీవియస్‌లో చేసిన తన అనుభవం ఈసారి అంతా ఉపయోగించి యాజ్ ఎన్ రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా ఏపీ స్టేట్‌ని అద్భుతంగా మారుస్తారు. అండ్ అన్ని స్టేట్‌లకి ఇన్స్పిరేషన్‌గా తీసుకొస్తారనైతే అనుకుంటున్నాను నేను. అండ్ అది ఖచ్చితంగా జరిగిద్ది అనేది నా ఆశయం. అండ్ జరిగి తీరాలి. ఎందుకంటే ఇరువురు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో బాగుంటే ఆబ్వియస్లీగా ఆహ్, ఈ ఏదైతే ఈ జాబ్ గురించి ఉంటుందో అది కొంచెం తగ్గుతుంది. అన్ని చోట్ల ఉంటే బాగుంటుంది. అండ్ అందరికీ మేలు జరిగే ఛాన్స్ ఉంటది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు తప్పకుండా నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నా. మీ విలువైన సమయంలో ఏమనుకుంటారో ఒకసారి కామెంట్ రూమ్‌లో తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.